తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పరిస్థితి, ఆ పార్టీ మనుగడ ఏంటన్న ప్రశ్న చాలా కాలంగా వస్తుంది. దీనిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికరమైనటువంటి విశ్లేషణ చేశారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ మనుగడ చాలా కష్టమని అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ పార్టీని కాపాడే పరిస్థితిలో లేరని ఆయన అంటున్నారు. ఏపీలో చంద్రబాబు నాయుడు లాగా కేసీఆర్ వ్యవహరించట్లేదని ఆయన విశ్లేషించారు. నిజానికి చంద్రబాబు నాయుడు ముందు జగన్ ఏ పార్టీ అని ఆయన అన్నారు. అయినా కూడా చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారని, జగన్ పార్టీకి సంబంధించి ప్రతి నాయకుడు తిట్టే తిట్లను కూడా ఆయన తట్టుకొని పోరాడారని ఆయన అన్నారు. అదే విషయంలో కేసీఆర్ మాత్రం ఇప్పుడు ఆ పని చేయడం లేదని అంటున్నారు. అంతేకాదు, ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏకంగా హరీష్ రావుని టార్గెట్ చేశారు. కేసీఆర్ ఇప్పుడు హరీష్ ట్రాప్లో ఉండడంతో బీఆర్ఎస్ మనుగడ చాలా కష్టమని అంటున్నారు. కేసీఆర్ రాజకీయంగా నిలదొక్కుకోవడం ఏమాత్రం జరగదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పుడున్న భావోద్వేగాలు కేసీఆర్కు వ్యతిరేకంగా ఉన్నాయని రేవంత్ రెడ్డి అంటున్నారు. అంతేకాదు, కేసీఆర్ హేతుబద్ధంగా ప్రవర్తిస్తేనే బీఆర్ఎస్ బతుకుతుందని స్పష్టం చేశారు. పార్టీ బతికితే కేసీఆర్ తర్వాత కేటీఆర్, కవిత ఉంటారు. అందుకే బీఆర్ఎస్ ఫినిష్ కావాలని కోరుకుంటున్న వారిలో మొదటి చివరి వ్యక్తి హరీష్ రావేనని రేవంత్ రెడ్డి చాలా సంచలనమైనటువంటి కామెంట్స్ కూడా చేశారు. ఇప్పుడు ఇదే పెద్ద చర్చనీయాంశంగా కూడా మారింది. ఈటెల రాజేందర్, నరేంద్ర, విజయశాంతులను బయటకు గెంటించింది కూడా హరీష్ రావేనని రేవంత్ రెడ్డి అనడం సంచలనంగా మారింది. ఎప్పుడూ ఏదో ఒక సంక్షోభాన్ని సృష్టించి దాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటారని ఆయన అంటున్నారు. అసెంబ్లీకి కేసీఆర్ రాకపోతే మాట్లాడేది కూడా హరీష్ రావేనని రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే హరీష్ వ్యూహాత్మకంగా ప్రవర్తిస్తున్నారని, కేటీఆర్ ఎప్పుడైనా డమ్మీయేనని కూడా రేవంత్ రెడ్డి అంటున్నారు.